పండూరు స్వీట్ అని ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ కూడా ఇప్పుడు పట్టుకొచ్చారు. యాక్చువల్గా అది ఏంటి అంటే వెనకట కొంతమంది రాజులు ఏం చేసేదంటే ఇటువంటి వెరైటీస్ ను బయటికి రానియపోయేది సార్. రాజులు వాళ్ళ బాపత్తి వాళ్ళ ఇంటికానే ఉండాలా, ఇతరం ఎక్కడికి పోవద్దు రాజరికం వ్యవస్థలో. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంట్లు కట్టి అక్కడక్కడ అమ్ముతున్నారు. అది అమ్మేది ఇప్పుడు మనం చెట్టు కొంటాం. ఆ చెట్టు కాపుకు రావడానికి 4-5 ఏళ్ళు కావాలి. వాడు మనం కొన్నోడు ఉన్నాడా లేడా? వాడు ఉన్నా ఏం చేస్తావు? 100 రూపాయల చెట్టుకు అని పడుతుంది. అది వేరే రకం అయితే మనం అయితే అందుకే మన దగ్గర ఏ రకాలను అడిగినాక అందులోకెళ్ళి మనం ఎక్కడ రకం కొనుక్కోవాలి. కానీ మనం పోయి పండూరు వారి చెట్టు ఉన్నారు, వాడికి గిరాకి ఎంత కొట్టుకోవాలి సార్, కారు వచ్చినాయని 100 రూపాయలు ఎక్కువ తీసుకొని ఉన్న చెట్టు ఇస్తాడు. అది కథ. అందుకే అప్పుడు కానీ మన దగ్గర ఏమున్నాయి తెలుసుకొని అడిగినాక అల్లే అక్కడ ఉంటే కొనుక్కోవాలి. చాలా వరకు మామిడి తోటలు కాపుకు వస్తలేవు, కాయ చిన్నగా ఉన్నది. ఇవంతా ఈ మోసం. సుధీర్ వాళ్ళ బాబాయ్ దేవేందర్ రావు అని ఉంటాడు, ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్. వాళ్ళ తోట ఉన్నది. వాడు వరంగల్లో ఆకారపుల్ల గుడికి దగ్గర నర్సరీ ఉంటుంది. వాడు తురుకోడు. వాడు అక్కర రాని అమ్ముడు పండు చెట్లు అన్నీ వేసిండు మొత్తం. నీకు ఇప్పుడు కాయలు లేనప్పుడు పోతే ఇప్పుడు మీరైనా నేనైనా ఒక 10 రకాల చెట్లు ఏర్పాటు చేయొచ్చు. దొడ్డాకులు, చిన్న ఆకులు, పెద్ద ఆకులు, పొడుగాకులు అని ఒక 2 రకాలు ఇచ్చిన. ఆయన ఉన్నది ఒకటే బంగానపల్లి. వాడికి ఎప్పుడు అమ్ముడు పోలేదు. మిగిలిన ఆయన వారేసి ఒక ఇంతే ఉంటుంది. ఎప్పుడు కొనడు దాన్ని. నేను ఇచ్చిన చెట్టు కాయ ఇస్తారు. 2 బెంగనపల్లి 2 చేతుల పట్టాలి. ఒక బెంగనపల్లి 2 బెంగనపల్లి ఉంచిన ఒకటి ఇమాం పసంద్. ఇమాం పసంద్ అంటే ఈ సంవత్సరం 550 అమ్ముతున్నాడు కిలో. హిమాయత్ వేరే, హిమాయత్ వేరు, ఇమాం పసంద్ వేరు.